రాష్ట్ర పారిశ్రామిక రంగం కొత్త పంతులు తొక్కేలా మంత్రి లోకేష్ దక్షిణ కొరియా వేదికగా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ఏపీని గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ హబ్గా మార్చడమే లక్ష్యంగా బుసాన్ నగరంలో సుడిగాలి పర్యటన చేశారు. అపెక్స్ కొరియా విభాగాన్ని ప్రారంభించారు. దుగరాజపట్నం మెగా ప్రాజెక్టులో పెట్టుబడులకు ప్రతిపాదనలు చేశారు. అమరావతిని ఫైనాన్షియల్ క్యాపిటల్గా, కుప్పాన్ని ఇంటిగ్రేటెడ్ పారిశ్రామిక క్లస్టర్గా మార్చేలా భారీ కంపెనీలతో లోకేష్ చర్చలు జరిపారు. దక్షిణ కొరియా పర్యటనలో 4వ రోజు మంత్రి లోకేష్ బుసాన్ నగరంలో వరుస భేటీలతో బిజీగా గడిపారు. కొరియా సంస్థలకు ఏపీ ప్రభుత్వానికి మధ్య ఏకైక అనుసంధానకర్తగా నిలిచేందుకు ఏపీ ఈడీబీ ఆధ్వర్యంలో అపెక్స్ కొరియా ఇన్వెస్టర్ ఫెసిలిటేషన్ సెల్ను లోకేష్ ఘనంగా ప్రారంభించారు. కొరియా మెరైన్ ఎక్విప్మెంట్ అసోసియేషన్ కొమియా రౌండ్ టేబుల్ సమావేశంలో లోకేష్ మాట్లాడారు. ఏపీ మ్యారిటైమ్ వ్యాపారానికి అత్యంత అనుకూలమని చెప్పారు. దుగరాజపట్నం షిప్ బిల్డింగ్ క్లస్టర్లో 30,000 కోట్లతో జరుగుతున్న అభివృద్ధిని వివరించారు. దుగరాజపట్నం షిప్ బిల్డింగ్ క్లస్టర్లో టెస్టింగ్ ల్యాబ్స్, ప్రత్యేక మెరైన్ పరికరాల తయారీ పార్కును ఏర్పాటు చేయాలని కొమియా సభ్యులను ఆహ్వానించారు. కేంద్రం ఇస్తున్న భారీ మ్యారిటైమ్ ప్యాకేజీలు, గ్రాంట్లను ప్రస్తావించారు. ఏపీలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు నిదర్శనంగా నిలిచిన కియా, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, ఏఎంఎన్ఎస్ ప్రాజెక్టుల రికార్డు స్థాయి నిర్మాణ వేగాన్ని కొరియన్ భాగస్వాములకు లోకేష్ వివరించారు. ఏపీ మ్యారిటైమ్ బోర్డుతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలని ఆహ్వానించారు. కొరియన్ కంపెనీల కోసం ప్రత్యేకంగా కొరియా మెరైన్ ఎక్విప్మెంట్ డెస్క్, ఇండియా షిప్ టెక్నాలజీ సెంటర్, ఉమ్మడి R&D సంస్థల ఏర్పాటుకు లోకేష్ వ్యూహాత్మక ప్రతిపాదనలు చేశారు. ప్రముఖ ఫైనాన్షియల్ దిగ్గజం బిఎన్కే గ్రూప్ ఉన్నతస్థాయి బృందంతో లోకేష్ భేటీ అయ్యారు. ఏపీ ఆర్థిక రాజధానిగా ఎదుగుతున్న అమరావతిలో బిఎన్కే ఫైనాన్షియల్ శాఖను ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. పాదరక్షల తయారీ దిగ్గజం బూయాంగ్ గ్రూప్ సీఈఓ ర్యాన్ కాంగ్తో లోకేష్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో యూనిట్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని, రెడీ బిల్డ్ షెడ్ల కోసం అన్వేషిస్తున్నామని ర్యాన్ కాంగ్ ప్రకటించారు. కుప్పంలో పాదరక్షల తయారీ యూనిట్ ఏర్పాటుకు ముందుకొచ్చిన హవాసంగ్ గ్రూపును మంత్రి లోకేష్ అభినందించారు. కుప్పం కేంద్రంగా తిరుపతి, విశాఖలను కలుపుతూ ఒక సమగ్ర దక్షిణ భారత తయారీ క్లస్టర్తో పాటు నెక్స్ట్ జెన్ అథ్లెటిక్స్, R&D సెంటర్ను ఏర్పాటు చేయాలని కోరారు. పర్యటన ముగింపులో భాగంగా ప్రఖ్యాత షూ ఆల్స్ మెడికల్ స్మార్ట్ ఫుట్వేర్ ఫ్యాక్టరీని లోకేష్ సందర్శించారు. రక్త ప్రసరణను పెంచే వైబ్రేషన్ చిప్స్, మ్యాగ్నెటిక్ థెరపీ, ఇన్వెన్షియా కూలర్ సిస్టంలతో కూడిన మెడికల్ AI టెక్నాలజీ షూస్ తయారీ విధానాన్ని ఆసక్తిగా తిలకించారు. దక్షిణ కొరియాలో ప్రముఖ వాణిజ్య కేంద్రమైన బుసాన్ నగరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంత్రి లోకేష్ సియోల్ నుంచి రైలులో ప్రయాణించారు. పారిశ్రామికవేత్తలతో సమావేశాల అనంతరం బుసాన్ నుంచి తిరిగి సియోల్ చేరుకున్నారు.